నమస్తే మాస్టర్స్. జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల అమ్మకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో చక్కగా ఈరోజు ధ్యానం శరణం గచ్చామి 2వ భాగంలోకి ప్రవేశించే మాస్టర్స్. ధ్యానం అంటే దేవుణ్ణి వదిలేయటం కాదు, ఇంకా గట్టిగా పట్టుకోవడము. అసలు మనిషికి కావాల్సింది ఏమిటి? కష్టాలు, దుఃఖం నుంచి, జీవితంలో ఎదురయ్యే సందిగ్ధం, సంఘర్షణ నుంచి బయటపడి సంతోషము, సంతులనము, ప్రశాంతత చేకూరడమే కదా మనిషికి కావాల్సింది. ఏ క్షణంలో కూడా మనిషి కష్టంలో కానీ దుఃఖంలో కానీ ఉండకూడదు. వీటి నుంచి బయటపడటానికి ఎన్నో రకాల పద్ధతులు మన పూర్వీకులు చెప్పడం జరిగింది. దానిలో ధ్యాన మార్గం అనేది అతి విశిష్టమైన గొప్పదైన పద్ధతి. అసలు ధ్యానం ఎందుకు చేయాలి? దైవత్వంతో మనం ఎలా ఐక్యం కావాలి? చేతనాశక్తి అంటే కాన్షియస్నెస్ని పరిపూర్ణంగా మనలో ఎలా రావాలి? అసంపూర్ణమైన మనసు సంపూర్ణం ఎలా కావాలి అనే విషయాలను ఆలోచిస్తే కనుక దానికి పరిష్కారం ధ్యానం ఒక్కటే అని తెలుస్తుంది. దైవత్వాన్ని అనుభవించినప్పుడే దైవత్వంతో ఉండగలము. ధ్యానం వలనే ఇవన్నీ సాధ్యపడతాయి. దేవుడంటే రాముడో, కృష్ణునో, క్రీస్తు, అల్లానో అనుకుంటారు అందరూని. వాళ్ళందరూ దైవత్వాన్ని చేరుకోగలిగారు కాబట్టి వాళ్ళని దేవుళ్ళు అన్నాము. వాళ్ళంతా కూడా పరిపూర్ణమైన చేతనతో, పరిపూర్ణమైన మానసిక స్థితితో ఆ ఆత్మదర్శన స్థాయికి చేరుకున్నారు కాబట్టి వాళ్ళని దేవుళ్ళు అన్నాము. ధ్యానంలో మనసు లోతుల్లోకి వెళ్ళి మనలో ఉన్న సంస్కారాలను ఒక్కొక్కటిగా తీసివేయటం జరుగుతుంది. దాని వలన మనలో ఎన్నో రకాల మార్పులు తీసుకురాగలుగుతాము. బుద్ధుడి బోధనలు కూడా బాధలు, కష్టాల నుంచి బయటపడాలనే మార్గాలను సూచించాయి. ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ బుద్ధుడు పాలీ భాషలో ఈ విధంగా అన్నారాయన: అత్తదీప విహారద అత్తశరణ అనన్నశరణ, దమ్మదీప విహారత ధమ్మశరణ అనన్నశరణ. అంటే నిన్ను నువ్వు దీపంలాగా చేసుకో, సత్యాన్నే నీ దీపంగా చేసుకో, సత్యం మాత్రమే నీకు శరణ్యము, మరొకటి లేదు అని అర్థము. చాలామంది పుస్తకాలు చదివితే ఏదో వచ్చేస్తుందని అనుకుంటారు, కానీ వాస్తవంగా పుస్తకాలు చదివితే ఏమీ రాదు మాస్టర్స్. అనుభవపూర్వకంగా తమను తాము తెలుసుకోవాలి, తమను తాము బంధాల నుంచి విముక్తులను చేసుకోవాలి. సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే విముక్తులవటం సాధ్యపడుతుంది. అంతర్ముఖులమై మనల్ని మనం గమనించుకోవాలి, పరిశీలించుకోవాలి. మన శారీరక నిర్మాణాన్ని మరియు మానసిక స్థితులను, వాటి తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ధ్యానం అనేది ఒక ఆత్మ పరిశీలన, ఒక స్వీయ గమనిక లాంటిది. మనల్ని మనం పరిశుద్ధం చేసుకునే మార్గము. సాధారణంగా మనం ప్రతి అనుభవాన్ని కూడా ఒక యాంత్రికంగా తీసుకుంటాము. ఈ యాంత్రిక విధానం నుంచి బయటపడే రకరకాల మాధ్యమాలు ఉన్నాయి. ధ్యానం వలన మనసు శుద్ధి చేయబడి చక్కగా ప్రశాంతత చేకూరుతుంది. ఆనందం వైపు వెళ్తాము. పూజలు చేసినంత మాత్రంగా వారికి బాధ, దుఃఖము ఉండదని కొందరు అనుకుంటూ ఉంటారు. అసలు ఏ మతానికి సంబంధించిన వారైనా, ఏ నమ్మకాలకు సంబంధించిన వారైనా పూజలు పునస్కారాలు చేసినంత మాత్రాన తమకు కష్టం రాదని అనుకోవద్దు. బాహ్య రూపాలు మార్చుకున్నంత మాత్రాన కష్టాలు రాదు అని భావించవద్దు. ఎందుకంటే ధర్మం అందరికీ ఒక్కడిగానే ఉంటుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇది ప్రకృతి సిద్ధాంతము. ఏ మతమైనా చెప్పేది ఒకటే. ఒక మంచి మనిషి ఎలా కావాలి అనే విషయమే అన్ని మతాలు బోధిస్తున్నాయి. మనసుని షరతులకు అతీతంగా చేసుకుని మనలో ఉన్న చెడు లక్షణాలను బయటకు తీసేయాలి. వ్యతిరేక ప్రతికూల లక్షణాలను బయటకు తీసేస్తే ఇంకేముంటాయి? మంచి లక్షణాలే కదా, పాజిటివ్ లక్షణాలే కదా. ధ్యానం వలన ఇది సాధ్యపడుతుంది. ధ్యానం అంటే మనసుకు చేస్తే శస్త్రచికిత్స, ఆపరేషన్ అనమాట. మనం మనసుకు చేస్తూ ఉంటాం అన్నమాట. మనస్సులో ఎన్నో రకాల సైకోసమాటిక్
అనారోగ్యాలు ఉంటాయి. అంటే ఏంటంటే సైకోసమాటిక్ అంటే ఏంటంటే మనసుకు సంబంధించిన శారీరక సమస్యలనమాట. ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడులు, మానసిక వ్యాధులు అంటే నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ ఇలాంటివి ఉంటాయి చూడండి. అవన్నీ దూరమైపోతాయి. మనసు పూర్తిగా శుద్ధి చేయబడుతుంది. ఇతరులకు ధ్యానం ఇతరులు ధ్యానం చేస్తే మీకు మంచి జరుగుతుందని, ఇతరులు మనల్ని దీవిస్తే సరిపోతుందని అనుకోకూడదు. సృష్టిలో ఒకే ఒక సిద్ధాంతం ఉంది. అది ఏంటంటే నీకు నీవే విముక్తి పొందాలి. ఉద్ధేరాత్మానం ఆత్మానం. నిన్ను నీవే తెలుసుకోవాలి. నిన్ను నీవే సాక్షిగా గమనించుకోవాలి. అసలు ఇప్పుడు స్వామి మైత్రేయ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే పూజ అంటే ప్రార్థన అంటే ఏమిటి? దాని అర్థం చక్కగా వివరిస్తున్నారు మాస్టర్స్. ఇక్కడ తెలుసుకుందాం ఒకసారి. నిజమైన ప్రార్థన ధ్యానంతోనే వస్తుంది. పరిపూర్ణమైన స్వచ్ఛత, ఆరోగ్యము, ఆనందము అనేవి ధ్యానులైతేనే గాని రావు. ఆ సంపూర్ణమైన అర్పణ భావంతో, ఆ తన్మయత్వంతో ఉన్నప్పుడే అంతటా అన్నిటా దైవత్వమే కనిపిస్తుంది. పూర్ణత్వంలోకి వెళ్తేనే పూజ అంటే ఏమిటో అర్థమవుతుంది. అమూర్తి ధ్యానం అంటే ఏంటంటే ఇక్కడ అన్నీ నావే. చెట్టు, చేమ, పక్షి, గాలి, జంతువు అన్నీ నేనే అనే భావం ఉండాలి. అప్పుడు నేను అనేవారెవరు? నేను ప్రకృతి ఒకటే కదా. ఈ విధమైన అర్పణ భావం రానంత వరకు దైవత్వాన్ని అనుభవించడం రాదు. ఇక్కడ పూజ అంటే ఆ విధమైన అర్పణ భావమే. ధ్యానం అంటే దైవత్వాన్ని వదిలివేయటం కాదు, ఇంకా గట్టిగా పట్టుకోవటము. జాగృతితో అంటే కాన్షియస్గా ఉన్నప్పుడు 24 గంటలు దైవత్వాన్ని అనుభవిస్తాము. అప్పుడు అన్నిటా దైవత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇంకా మనకి అంతకంటే కావాల్సింది ఏముంది? ఈ తత్వం రావాలి అంటే ధ్యానులం కావాలి. అనిత్య అనాత్మ అన్నారు బుద్ధుడు. దేవుడు లేనన్నవాడే దేవుడు అయ్యాడు, అవతార పురుషుడయ్యాడు. దీనికి కారణం ఆయన ఆ దైవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇక్కడ ధ్యానము దేవుడి గురించి తెలుసుకుందాము ఒకసారి. దేవుణ్ణి తెలుసుకుంటానికి అసలు నమ్మాల్సిన పనే లేదు, నమ్మాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు లేడని కానీ ఉన్నాడని కూడా నమ్మద్దు. అనుభవపూర్వకంగా తెలుసుకుందాము. దానికి ఏకైక మార్గం ఏంటి? ధ్యానమే. ఎక్కడా స్వార్థం లేదు, మోసం లేదు. ముందుకలా సాగిపోతూనే ఉంటాము. అదే అవేర్నెస్తో ఉంటాము. ఆత్మకు మరణం లేదు, మరణం శరీరానికే. మరణాన్ని కూడా గమనిస్తారు కాబట్టి ఇక్కడ ధ్యాత దేవుడయ్యే అవకాశం ఉంది. పరిపూర్ణులైతే దైవత్వంతో ఉంటారు. అనిత్యాలైన వాటి గురించి బాధపడకూడదు. ఎప్పుడూ మనము ప్రజ్ఞ అంటే స్టెబిలిటీ, స్థిత ప్రజ్ఞతతో ఉండాలి. సాక్షి భావనతో ఉండాలి. జరుగుతున్న వాటన్నిటికీ సాక్షిగా ఉండాలి. ఆ చూసేవాడిని అంటే ఆ విట్నెస్ ఎవరైతే ఉన్నారో ఆ విట్నెసర్ని పట్టుకోవాలి. మనం చూసేవాడిని పట్టుకోవాలి. ఇక్కడ చూసేవారంటే ఎవరు? డూయర్ అంటే చేసేవాడు. డూయర్ అండ్ విట్నెసర్ అంటే నేను చేసేను అనే భావం. నాది, నావాడు అనే తప్పిది. ఆ తత్వం ఉండకూడదు. చూసేవాడు సాక్షి, అన్నిటికీ సాక్షిగా ఉండటమే అభిలషణీయము. అన్నిటికీ సాక్షిగా ఉండాలి. దేవుడు అంటే ఈ రోజుల్లో తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి అందరికీ కూడా. దేవుడు అంటే నమ్మకాలు, మంత్రాలు, తంత్రాలు, పూజలు అనుకుంటున్నారు. అందుకే దేవుడు వేరు, ధ్యానం వేరు, నమ్మకాలు వేరు అనే అభిప్రాయంలో అందరూ ఉన్నారు. అసలు దైవత్వాన్ని అనుభవింపచేసేదే ధ్యానము. ఇక్కడ దేవుడంటే ఒక శబ్దం కాదు మాస్టర్స్, ఒక వస్తువు కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక రూపము కాదు, ఒక పేరు కాదు. అది అద్వైతము. ప్రకృతితో ఐక్యమవ్వటమే ద్వైతము. ప్రకృతితో ఐక్యమవ్వటమే దైవత్వము. ఈ స్థితికి రావడానికి ధ్యానం అనే ప్రక్రియ మనకు చాలా ఉపకరిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఏమంటారంటే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని అంటూ ఉంటారు. దేవుడు ఒక సత్యం, ఒక నిజం. అది సత్యమైనప్పుడు దాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలే కానీ నమ్మాల్సిన అవసరం అసలు లేదు. ధ్యానంలో దేవుణ్ణి అనుభవం చేయొచ్చు,
భగవంతుణ్ణి అనుభవపూర్వకంగా గుర్తించడము, ద్వైతాన్ని అంటే ద్వంద్వాన్ని పోగొట్టుకుని అద్వైతానికి రావడము, మనలోని మాయను తొలగించుకోవటము, ఇవన్నీ కూడా ధ్యానం ద్వారానే సాధ్యపడతాయి. అందుకే ధ్యానం చాలా మహత్తరమైనది, విశిష్టమైనది. ఇప్పుడు మన ఉద్యోగము, జీవిత భాగస్వామి, పిల్లలు, హోదా, పేరు ప్రతిష్టలు ఇవన్నీ ముఖ్యం కాదు జీవితానికి. వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది ధ్యానము. దేవుడవటము, దైవత్వం పొందడమే. ఇవి అంత ముఖ్యం కాబట్టే అందరూ తప్పనిసరిగా ధ్యాన సాధన చేయాలి. జీవితం ఎంత సత్యమో ధ్యానము అంతే సత్యము. ధ్యానం ద్వారానే జీవిత పరమార్థాన్ని తెలుసుకోగలము. దేవుడు సత్యం అనే విషయం ధ్యానం ద్వారా అనుభవంతో తెలిసినప్పుడు ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి చోట, ప్రతి పరిస్థితిలో, ప్రతి అనుభవంలో, ప్రతి వస్తువులో, సృష్టి అంతటా దైవత్వమే కనిపిస్తుంది. మనలో మనం దైవత్వాన్ని చూసుకోగలుగుతాము. బయట అంతటా దైవత్వమే కనిపిస్తుంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అంటే దైవత్వం ఈ విశ్వమంతటా ఉంది అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే ధ్యానం అవసరము. దైవత్వం అనేది సహజమైనది. ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే ధ్యానం తప్పనిసరి. అలా ధ్యాతమైనప్పుడు ఆనందం, ప్రశాంతత ఉంటుంది. సంఘంలో అందరితో బాగా ఉంటాము, కుటుంబంలో హాయిగా ఉంటాము. ఇంతకంటే ఇంకేం కావాలి? ధ్యానం శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, కానీ అది చాలా చిన్న విషయం. అసలు మనకు కావాల్సిందేంటి? ప్రశాంతత, ఆనందము, అదైవత్వము. కేవలం పూజల వల్ల పురోహితుడివి కాగలవు కానీ ధ్యాతవి కాలేవు. ధ్యాన జీవితమే ధన్య జీవితము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ధ్యానం ఎందుకు చేయాలి, దేన్ని ఆశించి చేయాలి అనే సందిగ్ధంలో ఉంటారు. సమస్యలు, దుఃఖాలు, బాధలు నుండి బయటపడటానికి ధ్యానం అవసరమో అనుకుంటారు. అసలు ఈ దుఃఖాలకి, సమస్యలకి కారణం ఏమిటి? నీవెవరో నీకు తెలియని అవిద్యే. ఈ అవిద్య వల్లనే అహంకారము, రాగము, ద్వేషము, అభినివేశం అంటే మృత్యు భయం, ఇలాంటి కష్టాలన్నీ కలుగుతాయి. అసలు నీవెవరు? శరీరము, మైండ్ ఆ సమ్మేళనమే నీవు. శరీరంలో ఉన్న కణాన్ని విభజిస్తూ పోతే చివరకు అవిభాజ్యమైన కలాప మిగులుతుంది. దాని జీవితకాలం అంటే అణువులో, పరమాణువులో ఇంకా చిన్నదనమాట. ఈ కలాప యొక్క జీవితకాలము సెకనులో ట్రిలియన్ కంటే తక్కువ. అంటే ప్రతి క్షణం కూడా శరీరం మార్పు చెందుతూనే ఉంటుంది. క్రితం క్షణం ఉన్న శరీరము, ఇప్పుడు ఉన్న శరీరము ఒకటి కాదు. అంటే శరీరము శాశ్వతం కాదు, అది మారుతున్న ప్రవాహము. ఈ విషయం ధ్యానంలో మాత్రమే స్వీయానుభవంతో తెలుస్తుంది. మనం ప్రతి క్షణం జాగరూకతతో అంటే కాన్షియస్గా ఎందుకు ఉండలేకపోతున్నాము? దీనికి కారణం మనలోని సంస్కారాలు, వాసనలే. ఎందుకంటే మనసు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. చేతన స్థితి నుండి ప్రతిచర్య స్థితికి సెకనులో 1000వ వంతు సమయంలో మనం గుర్తించే లోపే మారుతుంది. ఈ మార్పును కేవలం ధ్యానం ద్వారా మాత్రమే ఆపగలము. ధ్యానం వల్ల మానసిక స్థితుల మధ్య ఉండే అడ్డుగోడలు తొలగిపోతాయి. కేవలం మారుతున్న ఒక చైతన్య ప్రవాహమే నీవు అనే విషయం అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ప్రతి విషయాన్ని భావనామయ ప్రజ్ఞతో తెలుసుకోవటం అలవడుతుంది. ధ్యాన ప్రక్రియ గురించి విని పుస్తకాలు చదివినంత మాత్రాన, తెలుసుకున్నంత మాత్రంగా ఉపయోగం ఏమీ లేదు. సాధన చేయాలి. ధ్యానాన్ని బోధించి ధ్యాన సాధనకు సహకరించేవాడే నిజమైన గురువు. ధ్యానం ద్వారా మంచి చెడులను సమభావంతో చూడటం అలవాటవుతుంది. దృక్పథంలో మార్పు వచ్చి జీవితంలో ప్రతి క్షణం ఆనందంతో ఉండగలుగుతాము. అసలు దుఃఖానికే చోటు ఉండదు, అంత ఆనందమయమే. అప్పుడు ఆ సచితానందంలో మనం ఒక భాగమైపోతాము. దీనినే స్వేచ్ఛ, విముక్తి, మోక్షము అంటారు. దీనికోసం ధ్యానం చేయాలి.
ధ్యానం మనసుని శుద్ధి చేసుకుని దైవత్వాన్ని, సచితానందాన్ని చేరుకోవడానికే కానీ అనుభవాల కోసం కాదు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. మనిషి నుండి మంచి మనిషిగా మారడానికి ధ్యానమే మూలము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మళ్ళీ తర్వాత భాగంలో కలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.